హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మీరు చూస్తుంది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అండి. సో మనకైతే రీవైరింగ్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ఐటెం వచ్చేసరికి మనకి అస్త్రా కిట్ 5.1 ఓల్డ్ మోడల్ అండి ఇది. సో దాన్ని మనం తీసుకొని ఇలాగ మన స్టైల్లో అయితే చేయడం జరిగింది. సో ఫ్యాన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇది కూడా పాత ఫ్యానే అండ్ రిమోట్ కిట్ కూడా ఓల్డ్ది. సో ఇది మీకు వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఇమ్రానిక్స్ ఎలా ఉందో వితౌట్ ఏఆర్సి ఉంటే ఎలా ఉంటుందో ఆ మోడల్ అనమాట ఇది. సో ఇది మార్కెట్లోకి వచ్చి దగ్గర 4.5 ఇయర్స్ అవుతుంది, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా పాతదే 4 మోనో బోర్డు శక్తి కంపెనీ నుంచి. అండ్ STK 402950 5 ఛానల్ బోర్డు అయితే యూజ్ చేసాం. సో ఇది మీకు పర్ ఛానల్ వచ్చేసరికి అప్ టు 40 వాట్ RMS అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా మీకు 6 ohms ఇంపిడెన్స్ తోటి. సో మీరు అక్కడ 4 ohms అయినా యూజ్ చేసుకోవచ్చు, 8 ohms అయినా స్పీకర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు 4 ohms యూజ్ చేసుకుంటే కొంచెం మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇది కూడా మీకు అప్ టు 180 వాట్ RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మన సబ్బప్రి వచ్చేసరికి బెసోన్ సబ్బప్రి, ఇది కూడా ఓల్డ్ అండి. అండ్ ఇది చాలా మంచి సబ్బప్రి అండి. మీకు డ్యూయల్ వోల్టేజ్ మీద కాకుండా అంటే సింగిల్ వోల్టేజ్ మీద ఎయిదర్ మీరు 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ ఏది ఇచ్చినా సరే మీకు ఈ బోర్డు అనేది పనిచేస్తుంది. అండ్ మీకు అప్ టు 40 హెర్ట్జ్ వరకు మీకు బేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ అనేది. అండ్ ప్రజెంట్ అయితే ఇది మార్కెట్లో ఎక్కడా లేదు, ఎవరి దగ్గరైనా యూజ్ చేస్తున్నారంటే చాలా మంచి బోర్డు అండి ఇది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఇది కూడా పాతది. ఇది 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షను అల్ట్రా డిజిటల్ నుంచి. అండ్ ఇక్కడ పవర్ సప్లై కూడా మనం 10,050 63 కాదండి 10,050 వోల్ట్ కెపాసిటర్స్. అండ్ మనకి అక్కడ స్టోరేజ్ కెపాసిటీ సేమ్ వస్తుంది, కానీ వోల్టేజ్ అనేది డ్రాప్ చేసాం. అండ్ ఇక్కడ మెటల్ డయోడ్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇది ట్రాన్స్ఫార్మర్ అండి, 24/0/24 6 ఆంపియర్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. అండ్ ఇది ఇంటర్నల్ ఓవరాల్గా ఉన్నదైతే. అండ్ ఇక్కడ అడాప్టర్ వచ్చేసరికి ఇక్కడ రిమోట్ కిట్ కోసం 1 amp సరిపోతుంది దానికి. సో ఇది ఫ్రంట్ లుక్ అయితే. అండ్ మీకు ఇది ఆడియో ఫార్మాట్స్ వచ్చేసరికి ప్రోలాజిక్ 2 అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మీకు డాల్బీ అండ్ DTS సపోర్ట్ కూడా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ యాంప్లిఫైర్ వైరింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. మీకు సంబంధించిన డెమో వీడియో కూడా షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.